జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలోని 39వ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాము. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః. అతులః తనకు ఎవరూ కూడా సాటి లేనివాడనమాట. నిత్యము సత్యము అయిన పరమాత్మనకు సాటి రాగలవారు వేరే ఎవ్వరూ కూడా లేరు. సమస్త జగత్తుకు కూడా మూలశక్తి అయిన అతడే ఇతర శక్తుల కన్నా కూడా శ్రేష్టమైనవాడు. మరి సృష్టి ఆది అంతం, మరి సృష్టి జరిగేటప్పుడు అంతా కూడా ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు. అతను జనన మరణాలను జయించినవాడు. అలాగే ఒక రూపం అనేది లేనటువంటి వాడు. అంతేకాకుండా మరి అందరిలో కూడా అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నది ఎవరండి? శ్రీమన్నారాయణుడు. కాబట్టి మరి ఆ స్వామికి సాటి కలవాడు మరి ఎవ్వరూ కూడా లేరనమాట. ఆ స్వామికి సరిసమానమైన వాళ్ళు ఎవరూ లేరు. అంతేకాకుండా మరి ఈ జగత్తుకి మూలం మరి ఆ స్వామి యొక్క శక్తి. అందుకనే ఆ స్వామిని ఇక్కడ అతులహ అనే నామముతో స్తుతించుతున్నాము. తర్వాత నామం శరభః. నశించు స్వరూపాలయందు అంతర్యామి అయి ప్రకాశించున్నటువంటి వాడనమాట. మరి నశించే స్వరూపాలు అంటే మరి మన ఈ సకల జగత్తులో కూడా అన్ని రకాల జీవరాశులు, మనుషులు అందరూ కూడా ఏదో ఒక సమయంలో నశించిపోయేవే. ఈ అన్ని స్వరూపాలలో కూడా అంతర్యామిగా ఉండి ప్రకాశిస్తున్నది ఎవరండి? శ్రీమన్నారాయణుడు. తన ఆజ్ఞలను నెరవేర్చని వారిని కఠినంగా శిక్షిస్తాడు. శరభః అంటే ఏంటి అంటే మరి శిక్షించేవాడు. అందుకనే మరి తన ఆజ్ఞలను నెరవేర్చని వారిని కఠినంగా శిక్షిస్తాడు. కాబట్టి స్వామిని ఇక్కడ శరభః అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం భీమః. తన ఆజ్ఞలను నెరవేర్చని వారిని శిక్షించుట చేత వారి యందు మరి భయమును కల్పించినటువంటి వాడు. అంటే ఏంటి అంటే మరి ఎవ్వరికి భయపడినా భయపడకపోయినా ఆ భగవంతుడికి భయపడక తప్పదు. ఎందుకంటే మరి అంత మంచి చేస్తే, మంచిగా ధర్మంగా ఉంటే వారికి మరి కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అలాగే మరి ధర్మాన్ని పాటించకుండా, తన ఆజ్ఞలను నెరవేర్చకుండా అధర్మంగా ఉండే వాళ్ళని స్వామి ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు. కాబట్టి మరి శిక్షిస్తాడు కాబట్టి వాళ్ళల్లో స్వామివారంటే భయం అనేది కలుగుతుందన్నమాట. అలా మరి ఆజ్ఞలను నెరవేర్చిన వారిని శిక్షించడం చేత వారి యందు భయమును కల్పిస్తున్నాడు. కాబట్టి స్వామిని భీమః అనే నామముతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సమయజ్ఞః. సమయజ్ఞః సమయానుకూలంగా మరి యజ్ఞ అంటే ఇక్కడ ఈ నామంలో నియమాలను చేయువాడనమాట. నిర్ణయాలను చేసేవాడు. కాల నియమములను ఎరిగి ప్రవర్తిస్తాడు. అంటే మరి ఏ సమయంలో ఏం చేయాలి, మరి ఎప్పుడు ఎలా ఉండాలి అనేది తెలిసినవాడు. ఏ సమయంలో ఏ నియమాలను పాటించాలి అనేది తెలిసి ఉన్నవాడు. సమయానుకూలంగా తగు నిర్ణయములను చేసేవాడు శ్రీమన్నారాయణుడు. మరి అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈరోజు మేము బాగా ఇట్లా ఉన్నాను కాబట్టి రేపెప్పుడో కూడా మరి అలాగే ఉండాలి అనేది తప్పనమాట. ఈరోజు మరి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఒక రకంగా మరి ప్రవర్తిస్తాము. మరి ప్రతికూలంగా ఉన్నప్పుడు మరి మనం అక్కడ ఆ టైంలో తగ్గి ఉండాలన్నమాట. అంతేకాని నేను మరి ఎట్లా ఉన్నా కూడా నేను ఇలాగే ఉంటాను అనేది మనం మనుషులు చేసే తప్పు. కానీ ఇక్కడ శ్రీమన్నారాయణుడు ఏంటంటే కాల నియములను ఎరిగి ప్రవర్తించువాడు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఎండాకాలం ఏసీ వేసుకుంటాం, మరి చలికాలం కూడా ఏసీ వేసుకుంటామా అండి? వెయ్యం కదా. ఎందుకంటే ఆల్రెడీ చల్లగా ఉంటుంది. అది కాకుండా మరి నేను ఎండాకాలం వేసాను కాబట్టి చలికాలం కూడా ఏసీ వేసుకుంటాను అంటే మరి ఇబ్బంది పడతాం. అలాగే కాల నియమములను ఎరిగి మనం ప్రవర్తించాలి.
అలా ప్రవర్తిస్తూ తగు నిర్ణయములను చేసేవాడు కాబట్టి శ్రీమన్నారాయణుడిని సమయజ్ఞ అనే నామంతో స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం హవిర్హరిహి. హవిర్హరిహి, హవి అంటే హవిస్సు, హరిహి అంటే మరి సమర్పించు, యజ్ఞమునందు సమర్పించు హవిస్సులను హరిహి అంటే స్వీకరించేవాడనమాట. పరమాత్మయే యజ్ఞస్వరూపుడు. మనం ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నట్లు మరి పంచభూతములలో కానీ సకల జగత్తులో కానీ జీవరాశులన్నిట్లో కూడా అంతర్యామిగా ఉండి నడిపించేది శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఇక్కడ స్వామిని యజ్ఞస్వరూపుడుగా భావిస్తూ మరి యజ్ఞమునందు సమర్పించే హవిస్సులను మరి యజ్ఞస్వరూపుడైన పరమాత్మ స్వీకరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ స్వామిని మనం హవిర్హరిహి అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సర్వలక్షణ లక్షణ్య. సర్వలక్షణ లక్షణ్య మరి భక్తులు వారి వారి బుద్ధి చేత ఏ విధముగా సేవించినను వారి వారి కోరికలను తీర్చువాడు. సకల ఆరాధనకు కూడా గమ్యమైన వాడు శ్రీమన్నారాయణుడు. అంటే ఏంటి అంటే మరి ఒక్కొక్కళ్ళకి గంటలు గంటలు పూజ చేసుకునే టైం ఉండొచ్చు, ఒకరికి మరి 10 నిమిషాలు టైమే ఉండొచ్చు, లేదు ఇంకొకళ్ళకి మరి కేవలం 4 పూలు పెట్టి స్వామికి దండం పెట్టే అవకాశమే ఉండుండొచ్చు. అయితే ఏ విధంగా మరి స్వామిని మరి పూజించినా సేవించినా సరే వారి వారి అనుకూలతను బట్టి ఏ విధంగా సేవించినా కూడా వారి వారి కోరికలను తీర్చేవాడు శ్రీమన్నారాయణుడు. సకల ఆరాధనకు కూడా గమ్యమైన వాడు శ్రీమన్నారాయణుడు మాట. అందుకనే స్వామిని ఇక్కడ సర్వలక్షణ లక్షణ్య అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం లక్ష్మీవాన్. లక్ష్మీవాన్, లక్ష్మి అంటే శ్రీలక్ష్మి అంటే శుభము, మనం ఇక్కడ శుభము అనుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య అన్నమాట. అలాగే మరి దివ్యమంగళప్రదమైన లక్ష్మీదేవితో వాన్ అంటే కూడి ఉండేవాడు అనమాట. మరి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య కాబట్టి ఆమె పతి అయిన శ్రీ మహావిష్ణువు. అందుచే లక్ష్మీదేవిని పూజించట చేత శ్రీ విష్ణువు యొక్క కరుణ పొందట చాలా సులభం అన్నమాట. మరి భార్యతో ఇక్కడ లక్ష్మీవాన్ అంటే శుభము అని చెప్పచ్చు. మరి అలాగే మరి లక్ష్మీదేవి అని కూడా అర్థం వస్తుందన్నమాట. లక్ష్మీదేవితో కలిసి ఉండేవాడు, మరి ఆమె భర్త కాబట్టి ఆమెతో కలిసి ఉంటాడు. అలాగే మరి శుభము అని తీసుకుంటే మనం శుభంగా దివ్య మంగళప్రదమైన లక్ష్మీదేవి. అయితే ఇక్కడ ఏంటి, శ్రీ మహావిష్ణువుని కంటే కూడా లక్ష్మీదేవిని పూజించడం చేత కూడా శ్రీ మహావిష్ణువు యొక్క కరుణ అనేది పొందటం సులభం అంట. విష్ణువు వక్షస్థలమందు లక్ష్మీదేవి నివసించుటచే శోభించుచున్నవాడు అని చెప్పి కూడా ఈ నామానికి అర్థం వస్తుంది. మరి లక్ష్మీదేవి ఎక్కడుంటుందండి? మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద. లక్ష్మీవాన్, లక్ష్మీదేవిని వక్షస్థలం మీద కలిగి ఉన్నవాడు. అంటే ఏంటి అంటే ఇక్కడ మరి మనం ఏదైనా మన ఇంట్లో ఒక వస్తువే ఏదైనా కొనుక్కోవాలనుకోండి, మనం తండ్రిని అడిగితే ఇప్పుడు ఎందుకులే ఆ ఖర్చు అంటాడు. అదే అమ్మని మనం మచ్చిక చేసామనుకోండి చాలా ఈజీగా మరి ఆ వస్తువు అనేది మనం కొనుక్కోవచ్చు. అదే విధంగా ఇక్కడ ఏంటి అంటే మరి లక్ష్మీదేవిని పూజించడం చేత శ్రీ మహావిష్ణువు యొక్క కరుణ పొందడం ఇంకా సులభతరం. కాబట్టి ఇక్కడ విష్ణువు అంటే వక్షస్థలమందు లక్ష్మీదేవిని కలిగి ఉన్నవాడు కాబట్టి స్వామిని లక్ష్మీవాన్ అనే నామముతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం సమితిం జయః. సమితిం జయః, సమితిం అంటే ఏంటంటే యుద్ధాలు, సకల యుద్ధాలు. జయః అంటే మరి జయాన్ని పొందినవాడు. సకల యుద్ధములనందు కూడా విజయలక్ష్మి వరించినవాడు శ్రీమన్నారాయణుడు. ఏ రాక్షసులతో అయినా ఏ అధర్మం పాటించే వాళ్ళతో అయినా ఎక్కడైనా సరే స్వామి మరి యుద్ధం చేసినప్పుడు స్వామికే జయం కలుగుతుంది, విజయలక్ష్మి స్వామిని వరిస్తుంది.
లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు చేసే యుద్ధములనందు జయమును పొందినవాడనమాట. అంటే ఏంటి అంటే మరి ఇక్కడ ఎలాంటి స్వార్థము అనేది లేకుండా స్వామి ఏంటంటే లోక కళ్యాణం కోసం మరి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. లోకాన్ని మరి జగత్తులో ఉన్న జనాలను కాను దేవతలను మరి హింసించేటటువంటి రాక్షసులను స్వామి సంహరిస్తున్నాడు. కాబట్టి స్వామికి ఎప్పుడూ కూడా విజయలక్ష్మి వరిస్తుంది, అలాగే జయం అనేది కలుగుతుంది. ఆ విధంగా మరి శ్రీ మహావిష్ణువు చేసే ప్రతి యుద్ధంలో కూడా అన్ని యుద్ధాలలో కూడా జయమును పొందినటువంటి వాడు కాబట్టి స్వామిని సమితింజయ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. ఇది 39వ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ. ఇప్పుడు 31 నుంచి 40వ శ్లోకం వరకు కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం. అమృతాంశోద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాసేనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్టాన అప్రమత్తః ప్రతిష్ఠతః స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భాను రాధిదేవః పురందరః అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరः అనుకూలः శతావర్తः పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్షः పద్మగర్భः శరీరభృత్ మహర్తిః బుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులः శరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్ధామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః.